హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీఈపీ సెట్ 2024 అడ్మిషన్స్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో మనకి జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో సీట్ రావాలంటే మనం ఏ బ్రాంచ్‌లో ఎంత కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో మరి ఈ ఇన్ఫర్మేషన్ కోసం మనము టీజీఈపీ సెట్ 2024 లాస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్స్ ప్రిడిక్షన్ చేయడం కోసము టీజీఈపీ సెట్ వెబ్‌సైట్‌లో వచ్చిన టీఎస్ ఎంసెట్ 2023 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్‌లో వచ్చిన ఎక్సెల్ షీట్ ఆధారంగా మనము తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇందుకోసం మనము tgapset.nic.in వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. అందులో ఉన్న ఈ లింక్ ఏదైతే ఉందో టీఎస్ ఎంసెట్ 2023 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్ ప్రస్తుతానికి మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇంకా స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా కంప్లీట్ కాలేదు. ఫస్ట్ ఫేజే మనకి మెయిన్ కాబట్టి ఫస్ట్ ఫేజ్ సంబంధించిన లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్స్ చూద్దాం. సో లింక్ని క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ అవుతుంది. నేను లింక్ క్లిక్ చేశాను. సో లింక్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన ఎక్సెల్ షీట్లో చాలా ఎక్కువ మొత్తంలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అలా వచ్చిన ఇన్ఫర్మేషన్లో మనము జేఎన్టీయూ హైదరాబాద్ సంబంధించిన వివిధ బ్రాంచెస్ మాత్రమే మనం ఫిల్టర్ చేసుకున్నాం ఇక్కడ. సో ఓన్లీ కాలేజ్ మనం జేఎన్టీయూ హైదరాబాద్ తీసుకున్నాము. సో ఇక్కడ లాస్ట్ ర్యాంక్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయనేది మనం చూసుకుందాం ఇక్కడ. ఓకే. సో మనం ఇక్కడ ఫస్ట్ బ్రాంచ్ చూసుకోవచ్చు, కంప్యూటర్ సైన్స్ ఉంది. నెక్స్ట్ మనకి సిఎస్ఎం కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ స్పెషలైజేషన్ ఉంది. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఉంది. తర్వాత ఈసీ బ్రాంచ్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ట్రిపుల్ ఉంది. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్, తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి మెటలర్జికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉంది, బయోటెక్నాలజీ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్. ఇవి మనకి ఈ జేఎన్టీయూ హైదరాబాద్లో ఉన్న ఇంజనీరింగ్ కోర్సెస్. వీటిలో కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ మనము కంప్యూటర్ సైన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటున్నాం కాబట్టి కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో కంప్యూటర్ సైన్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ర్యాంక్ కట్ ఆఫ్స్ ఓసీ బాయ్స్కి 813, 962. మనము ఇక్కడ కేటగిరీస్ మీకు ఆల్రెడీ కనిపిస్తున్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా వెళ్ళి చదువుకుంటూ వెళ్తున్నాను. ఓకే. ఓసీ బాయ్స్ 813, ఓసీ గర్ల్స్ 962, బీసీఏ 1579, బీసీఏ గర్ల్స్ 2290, బీసీడీ బాయ్స్ 1245 అండ్ బీసీబీ గర్ల్స్ 1245, బీసీసీ బాయ్స్ 813 ర్యాంక్, బీసీసీ గర్ల్స్ 962, బీసీడీ బాయ్స్ 1199 ర్యాంక్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కట్ ఆఫ్గా ఉంది. బీసీఈ బాయ్స్ 886 ర్యాంక్, 1886 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్సీ బాయ్స్కి మనకి 4013 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్సీ గర్ల్స్కి మనకి 6753 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్టీ బాయ్స్ 6196 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్టీ గర్ల్స్కి 6196 కట్ ఆఫ్గా ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో అయితే 1003 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి అయితే 1304 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. ఇది కంప్యూటర్ సైన్స్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్. ఇంతకంటే తక్కువ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో మనం సీట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు కంప్యూటర్ సైన్స్ కోర్సులో. సో కంప్యూటర్ సైన్స్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ కోర్స్ వచ్చి కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ బ్రాంచ్ చూసుకుందాం. సో ఈ బ్రాంచ్లో మనకి ఓసీ బాయ్స్కి వచ్చి మనకి 1359 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. అండ్ ఓసీ గర్ల్స్కి వచ్చి 1863 కట్ ఆఫ్గా ఉంది. బీసీఏ బాయ్స్ 3501 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంటాయి. బీసీఏ గర్ల్స్ 3975 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీబీ బాయ్స్ 2232 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీబీ గర్ల్స్ సేమ్ ర్యాంక్ 2232 కట్ ఆఫ్గా ఉంది. బీసీసీ బాయ్స్ 1359 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీసీ గర్ల్స్ వచ్చి 1863 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీడీ బాయ్స్ 2399 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంటాయి. బీసీడీ గర్ల్స్కి మాత్రం 2885 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీఈ బాయ్స్ 4692 కట్ ఆఫ్గా బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇద్దరికి కూడా ఉంది. ఎస్సీ బాయ్స్కి 8932 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్సీ గర్ల్స్కి 9572 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్టీ బాయ్స్ 8547 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్టీ గర్ల్స్కి 10293 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో అయితే 1610 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి అయితే 2158 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. అండ్ ట్యూషన్ ఫీ చూసుకోవచ్చు ఇక్కడ 1 lakh రూపీస్. 1 lakh రూపీస్ అనేది మనకి ఇక్కడ ట్యూషన్ ఫీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్కి మనకి పే చేయాల్సిన అవసరం ఉంది. ఇది అయిపోయిన తర్వాత మనకి ఇంకో కోర్సు కంప్యూటర్ సైన్స్ కోర్సు, కంప్యూటర్ సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ. ఓకే. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్లో మనకి ఓసీ బాయ్స్కి అయితే 2467 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. గర్ల్స్కి అయితే 2860 కట్ ఆఫ్గా ఉంది. బీసీఏ బాయ్స్ 5654 ర్యాంక్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కట్ ఆఫ్గా ఉంది. బీసీబీ బాయ్స్ వచ్చి 3237 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ బీసీసీ కోటాలో మనకి 2461 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది బాయ్స్కి అయితే. గర్ల్స్కి అయితే మనకి 10576 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీడీ బాయ్స్కి వచ్చి 3109 కట్ ఆఫ్గా ఉంది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ ఎస్టీ కోటాలో తీసుకుంటే ఎస్సీ బాయ్స్కి అయితే 11049 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ ఎస్టీ బాయ్స్కి వచ్చి మనకి 11969 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ ఈడబ్ల్యూఎస్ కోటాలో అయితే మనకి 3106 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాలోని గర్ల్స్కి అయితే 3843 ర్యాంక్, 3483 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. అండ్ ఈ కోర్స్ కూడా మనకి ట్యూషన్ ఫీ వచ్చి 1 lakh రూపీస్ అనేది పే చేయాల్సి ఉంది. ఇది సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్. అండ్ మనకి ఇదే ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ జేఎన్టీయూ కాలేజ్ చెప్పుకుంటామో దీంట్లోనే మనకి ఇంకో కోర్స్ ఉంది. అది మనకి ఈసీ బ్రాంచ్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ చూద్దాం. ఓసీ బాయ్స్కి వచ్చి 2998 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఓసీ గర్ల్స్కి 3273 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీఏ బాయ్స్కి వచ్చి 7869 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్.
అండ్ బీసీబీ బాయ్స్కి వచ్చి మనకి 4303 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉండే బీసీబీ గర్ల్స్కి వచ్చి మనకి 5006 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీసీ బాయ్స్కి 5143 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ బీసీడీ బాయ్స్కి అయితే మనకి 4438 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ బీసీఈ మనకి బీసీఈ చూసుకుంటే 4791 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఎస్సీ బాయ్స్కి అయితే 12019 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఎస్టీ బాయ్స్కి అయితే మనకి 12169 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్టీ గర్ల్స్కి అయితే మనకి 15146 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో జనరల్ కోటాలో అయితే 3336 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్లో అయితే 4676 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. అండ్ ట్యూషన్ ఫీ వచ్చి మనకి 50,000 కట్ ఆఫ్ మనకి ట్యూషన్ ఫీ పే చేయాల్సిన అవసరం ఉంది. ఇవి ఇంతకంటే తక్కువ ర్యాంక్స్ కట్ ఆఫ్గా ఉంటే కూడా మీకు ఎందుకంటే తక్కువ ర్యాంక్స్ ఉంటే ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ కంటే తక్కువగా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ ఈసీ బ్రాంచ్లో జేఎన్టీయూ హైదరాబాద్లో మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇది ఈసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత మనం ఈసీ బ్రాంచ్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ బ్రాంచ్ ట్రిపుల్ బ్రాంచ్ చూద్దాం. ట్రిపుల్ బ్రాంచ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ మనకి ఓసీ బాయ్స్కి వచ్చి 6334 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఓసీ గర్ల్స్కి వచ్చి 6505 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీఏ బాయ్స్కి వచ్చి 1645 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. బీసీబీ బాయ్స్కి అయితే 10,562 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీబీ గర్ల్స్కి వచ్చి 10,815 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. అండ్ బీసీబీ బాయ్స్కి వచ్చి మనకి 21,711 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. బీసీడీ బాయ్స్కి వచ్చి మనకి 11,406 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంటే బీసీడీ గర్ల్స్కి వచ్చి మనకి 12,144 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీఈ బాయ్స్కి వచ్చి మనకి 28,547 ర్యాంక్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్సీ బాయ్స్కి వచ్చి మనకి 18,513 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్టీ బాయ్స్కి వచ్చి మనకి 21,777 ర్యాంక్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కట్ ఆఫ్గా ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్ కోటాలో అయితే మనకి 11,613 బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి, అలాగే ఓన్లీ గర్ల్స్కి అయితే 14,493 ర్యాంక్ అనేది ఈ ట్రిపుల్ బ్రాంచ్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి. ఎందుకంటే తక్కువ ర్యాంక్స్ వస్తే మీరు ఖచ్చితంగా ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో మీరు సీట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ట్రిపుల్ బ్రాంచ్లో. అండ్ నెక్స్ట్ మనకి ట్రిపుల్ బ్రాంచ్ తర్వాత మనకి ఉన్న టాప్ బ్రాంచ్ వచ్చి మనకి సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్. సో సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. సో సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ మనకి 16,772 ర్యాంక్ గర్ల్స్కి అయితే మనకి 18,928 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంటాయి. బాయ్స్కి అయితే 16,772 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీఏ బాయ్స్కి వచ్చి 30,859 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీఏ గర్ల్స్కి వచ్చి 33,500 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీబీ బాయ్స్కి వచ్చి 25,690 ర్యాంక్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కట్ ఆఫ్గా ఉంది. అండ్ బీసీసీ బాయ్స్కి మనకి 37,136 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీసీ గర్ల్స్కి మాత్రం 42,340 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీడీ బాయ్స్కి వచ్చి మనకి 28,063 ర్యాంక్. కొద్దిగా ఎక్కువ ర్యాంక్స్ వచ్చినా కూడా ఇక్కడ ఛాన్స్ ఉంది ఈ ఈ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్ జేఎన్టీయూలో. అండ్ నెక్స్ట్ మనకి బీసీడీ గర్ల్స్కి వచ్చి 30,203 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. అండ్ బీసీడీ బాయ్స్కి వచ్చి మనకి 30,203 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంటే బీసీ బాయ్స్కి మాత్రం 31,485 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. అండ్ ఎస్సీ మనకి బీసీ గర్ల్స్కి వచ్చి మనకి ఇక్కడ 66,175 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్సీ బాయ్స్కి మనకి 38,629 ర్యాంక్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్టీ బాయ్స్కి వచ్చి 36,810 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్టీ గర్ల్స్కి 39,952 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఈడబ్ల్యూఎస్ కూడా అయితే 21,589 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి అయితే 26,059 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. అండ్ ట్యూషన్ ఫీ చూసుకోవచ్చు మీరు ఇక్కడ 50,000 మాత్రమే ఉంది. సో ఇది సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్. సివిల్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ బ్రాంచ్ వచ్చి మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్. సో మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓసీ బాయ్స్కి వచ్చి 12,936 ర్యాంక్ రావాల్సిన అవసరం ఉంది, అంతకంటే తక్కువ వస్తే కూడా ఛాన్స్ ఉంది. అలాగే మనకి ఇక్కడ ఓసీ గర్ల్స్కి వచ్చి 16,502 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీఏ బాయ్స్కి 18,512 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంటాయి. బీసీఏ గర్ల్స్కి వచ్చి 66,180 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీబీ బాయ్స్కి వచ్చి మనకి 17,092 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీబీ గర్ల్స్కి వచ్చి మనకి 34,697 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంటాయి. బీసీసీ బాయ్స్కి వచ్చి 12,936 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీసీ గర్ల్స్కి వచ్చి 16,502 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. అండ్ బీసీడీ బాయ్స్కి వచ్చి మనకి 27,350 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీడీ గర్ల్స్కి వచ్చి మనకి 16,502 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీడీ బాయ్స్కి వచ్చి 27,350 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. అండ్ బీసీడీ గర్ల్స్కి వచ్చి మనకి 29,927 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీ బాయ్స్కి వచ్చి 54,64 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. అండ్ బీసీ గర్ల్స్కి వచ్చి మనకి 54,914 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. అండ్ ఎస్సీ బాయ్స్కి వచ్చి మనకి 28,460 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్సీ గర్ల్స్కి వచ్చి 43,130 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్టీ బాయ్స్కి వచ్చి 31,684 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్టీ గర్ల్స్కి వచ్చి మనకి 33,682 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంటే ఈడబ్ల్యూఎస్ కోటాలో మాత్రం 17,297 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి వచ్చి 39,576 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. అండ్ ట్యూషన్ ఫీ వచ్చి 50,000 మాత్రమే ఉంది ఇక్కడ ఈ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ జేఎన్టీయూ హైదరాబాద్లో. అండ్ నెక్స్ట్ మనకి ఇదే ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్న ఇంకో బ్రాంచ్ చూద్దాం మనం, కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్. ఈ కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఓసీ బాయ్స్కి వచ్చి 28,633 ర్యాంక్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కట్ ఆఫ్గా ఉంది. బీసీఏ బాయ్స్కి వచ్చి 45,240 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంటాయి. బీసీఏ గర్ల్స్కి వచ్చి 48,804 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీబీ బాయ్స్కి వచ్చి 35,904 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంటాయి. బీసీబీ గర్ల్స్కి వచ్చి మనకి 38,747 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీసీ బాయ్స్ మనకి 43,958 ర్యాంక్. హెవీ ర్యాంక్స్ వస్తున్నా కూడా ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో మనకి సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. 43,004 బాయ్స్ అండ్ గర్ల్స్కి. అలాగే బీసీడీ కోటాలో కూడా మనకి 40,000 ర్యాంక్స్, 43,365 ర్యాంక్ బాయ్స్కి ఉంది. బీసీడీ గర్ల్స్కి వచ్చి 48,475 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంటాయి. బీసీఈ బాయ్స్కి వచ్చి మనకి
1,15,000 1,01,570 ర్యాంక్ కడఫ్గా ఉంది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి. అండ్ ఎస్సీ బాయ్స్కి వచ్చి మనకి 48,663 ర్యాంక్ కడఫ్గా ఉంటే ఎస్సీ గర్ల్స్కి వచ్చి 76,110 ర్యాంక్ కడఫ్గా ఉంది. ఎస్టీ బాయ్స్కి వచ్చి 96,000 సారీ అండి ఎస్టీ బాయ్స్కి వచ్చి 96,552 ర్యాంక్ కడఫ్గా ఉంది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి. అలాగే ఈడబ్ల్యూఎస్ కోటాలో అయితే 49,945 ర్యాంక్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి కూడా కట్ ఆఫ్ ర్యాంక్గా ఉంది. ఇది కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇదే ఇంజనీరింగ్ కాలేజ్లో మనకి మరి ఇంకో బ్రాంచ్ ఉంది, అదే బయోటెక్నాలజీ బ్రాంచ్. ఈ బయోటెక్నాలజీ బ్రాంచ్లో ఓసీ బాయ్స్కి అయితే 44,808 ర్యాంక్ వచ్చినా కూడా బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఈ బయోటెక్నాలజీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. బీసీఏ బాయ్స్కి వచ్చి 1,29,910 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీబీ బాయ్స్కి వచ్చి 91,306 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. అండ్ బీసీబీ గర్ల్స్కి వచ్చి 98,525 ర్యాంక్స్ కట్ ఆఫ్గా ఉంది. బీసీసీ బాయ్స్కి వచ్చి 44,808 బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కట్ ఆఫ్గా ఉంది. బీసీడీ బాయ్స్కి వచ్చి 75,901 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీఈ బాయ్స్కి వచ్చి మనకి 85,567 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉన్నాయి. అండ్ ఎస్సీ బాయ్స్కి వచ్చి మనకి 1,22,852 ర్యాంక్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్టీ బాయ్స్కి వచ్చి 1,05,204 ర్యాంక్ బాయ్స్కి అయితే కట్ ఆఫ్గా ఉంటాయి. ఎస్టీ గర్ల్స్కి మాత్రం 1,52,859 ర్యాంక్. ఇంత పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా ఈ ఇంజనీరింగ్ కాలేజీలో బయోటెక్నాలజీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్ కోటాలో అయితే మనకి 1,17,383 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో గర్ల్స్కి అయితే 1,26,244 ర్యాంక్ వచ్చినా కూడా ఈ ఇంజనీరింగ్ కాలేజీలో మనకి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బయోటెక్నాలజీ బ్రాంచ్లో. మరి ఇదే ఇంజనీరింగ్ కాలేజీలో మనకి ఇంకా ఏమైనా కోర్సెస్ ఉన్నాయా చూద్దాం. ఓకే, ఎస్, మనకి ఇంకా 2 కోర్సులు ఉన్నాయి. అవి జియో ఇంజనీరింగ్, ఒకటి జియో ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉంది, తర్వాత మనకి మెటలర్జికల్ బ్రాంచ్ కూడా ఉంది. సో మెటలర్జికల్ బ్రాంచ్లో ఎలా ఉంది చూద్దాం. మనకి మెటలర్జికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్. ఓకే, ఓసీ బాయ్స్కి వచ్చి 39,042 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉండే ఓసీ గర్ల్స్కి వచ్చి 43,021 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీఏ బాయ్స్కి వచ్చి 85,402 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీఏ గర్ల్స్కి వచ్చి 95,961 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉండే. బీసీబీ బాయ్స్కి వచ్చి 65,031 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీబీ గర్ల్స్కి వచ్చి మనకి 65,031 ర్యాంక్ కట్ ఆఫ్గానే ఉంది. బీసీసీ బాయ్స్కి వచ్చి 39,042 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీసీ గర్ల్స్కి వచ్చి మనకి 43,121 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. అండ్ బీసీడీ బాయ్స్ వచ్చి మనకి 54,341 ర్యాంక్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కట్ ఆఫ్గా ఉంది. అండ్ మనకి బీసీఈ కోటాలో 39,042 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉండే. బీసీ గర్ల్స్కి వచ్చి 1,41,457 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్సీ బాయ్స్కి వచ్చి 83,621 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉండే. ఎస్సీ గర్ల్స్కి వచ్చి 2,363 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్టీ బాయ్స్కి మనకి 71,301 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్టీ గర్ల్స్కి వచ్చి 1,11,779 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో మాత్రం జనరల్ కేటగిరీలో 69,407 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి వచ్చి 69,407 ర్యాంక్ కట్ ఆఫ్గానే ఉంది. సో ఇది మెటలర్జికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇదే ఇంజనీరింగ్ కాలేజ్లో మరి ఇంకొక కోర్స్ కూడా ఉంది. ఆ కోర్స్ మనకి చూసుకుందాం. ఆ కోర్స్కి మనము జియో ఇంజనీరింగ్, ఓకే రైట్, జియో ఇన్ఫర్మాటిక్స్ సంబంధించి ఓసీ బాయ్స్కి వచ్చే 52,369 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉండే. ఓసీ గర్ల్స్కి వచ్చి 56,509 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీఏ బాయ్స్కి వచ్చి 1,34,289 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీఏ గర్ల్స్కి వచ్చి 1,34,289 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీబీ బాయ్స్ వచ్చి మనకి 1,29,850 ర్యాంక్స్ కట్ ఆఫ్గా ఉంటాయి. బీసీబీ గర్ల్స్కి వచ్చి మనకు 1,29,850 ర్యాంక్ కట్ ఆఫ్గానే ఉంది. అండ్ బీసీసీ బాయ్స్కి వచ్చి మనకి 52,369 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీసీ గర్ల్స్కి వచ్చి 1,33,371 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీడీ బాయ్స్కి వచ్చి 1,13,293 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీడీ గర్ల్స్కి వచ్చి 1,17,801 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీ బాయ్స్కి వచ్చి 1,19,110 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీ గర్ల్స్కి వచ్చి 1,24,101 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. అండ్ ఎస్సీ బాయ్స్కి వచ్చి 1,47,193 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్సీ గర్ల్స్ కూడా అలాగే ఉంది. అండ్ ఎస్టీ బాయ్స్కి వచ్చి 1,47,048 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్టీ గర్ల్స్కి వచ్చి 1,51,509 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో 1,03,897 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి మనకి ఈ కోర్స్కి వచ్చి 1 lakh ట్యూషన్ ఫీగా నిర్ధారించబడింది. సో ఇది ఇంజనీరింగ్ కాలేజ్ జేఎన్టీయూ హైదరాబాద్ సంబంధించిన ఓవరాల్ ర్యాంక్స్ కట్ ఆఫ్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కోర్సెస్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీడియో స్కిప్ చేసుకుంటా మీరు పాస్ చేసుకుంటా అయినా కూడా మొత్తానికైతే మీరు మీ పర్టికులర్ కేటగిరీకి సంబంధించిన ఏవైతే రో ఉందో ఆ రోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ ఈ కాలంలో మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటాయి. సో ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ లోపు మీకు ఉంటే ఖచ్చితంగా మీరు సపోజ్ ఓసీ కోటాలో గర్ల్స్ అయితే మీకు ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏదో ఒక కోర్స్ వస్తుందా రాదా అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఇవి కట్ ఆఫ్ ర్యాంక్స్. ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్లో ఉంటే మీకు ఖచ్చితంగా ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏదో ఒక కోర్సులో మాత్రం ఖచ్చితంగా మీ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ టాప్ 50 ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ టాప్ 50 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు అన్ని కూడా మనము కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకొని మీరు ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ నేనైతే జేఎన్టీయూ హైదరాబాద్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా ఇంకో వీడియోలో చూద్దాము. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన
ఈ వీడియో మీకు నచ్చితే మీకు ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి. అలాగే ఇతర వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వాటన్నిటి కూడా మీరు చూసి లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు మన యూట్యూబ్ ఛానల్లో స్కాలర్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ రిక్రూట్మెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్.